తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, పాల్గొన బహుళపక్ష చతుర్దశి చాలా విశేషంగా వస్తోంది. కృష్ణ అంగారక చతుర్దశిగా వచ్చేటటువంటి ఈ చతుర్దశి వైశిష్ట్యం ఏమిటి? ఎటువంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఇట్లా రేర్ గా వచ్చేటటువంటి రోజుల్ని యూటిలైజ్ చేసుకోవచ్చు? ప్రత్యేకంగా ఈ చతుర్దశి రోజు ఏం చెయ్యాలి? ఇవన్నీ ఒక్కసారి చెప్తారా? తప్పకుండా పద్మిని. కృష్ణ అంగారక చతుర్దశి అంటే మంగళవారం రోజు వచ్చింది. అది కూడా బహుళ పక్షంలో వచ్చిన చతుర్దశి కాబట్టి కుజగ్రహ సమస్యలు ఉండే వాళ్ళందరూ కూడా ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం చాలా విశేషంగా భావిస్తారు. అలాగే ఎక్కడైనా నదులకు దగ్గరలో ఉండే వాళ్ళు నదీ స్నానాలు చేసి యముడికి తర్పణం వదిలితే చాలా మంచిది. యమ తర్పణం అనేది వదలటం చాలా విశేషమైనది ఆ రోజు. అలాగే కుజగ్రహంతో బాధపడుతున్న వాళ్ళందరూ ఈ సంవత్సరం అంతా కూడా మనకి కుజగ్రహం ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆ కుజగ్రహం శాంతించాలి అని అంటే ఆ రోజు కుజగ్రహాన్ని పూజించటం అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము, అలాగే కందులతో దీపం ఏ విధంగా పెట్టాలో చెప్తాను. అలాగే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదువుకోవటము, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు దర్శించి అభిషేకాలు నిర్వహించటము, అక్కడ ఎర్ర పుష్పాలతో పూజించటము, అలాగే అక్కడ బ్రాహ్మణుడికి కందుల దానం చేయటము, అలాగే ఆ రోజు ఎవరైనా మీ ఇంటికి వచ్చినా కూడా మీరు ఈ కందుల్ని అంటే పప్పు వండి వాళ్ళని భోజనానికి పిలిచిపెట్టినా కూడా చాలా మంచిది. కందిపప్పుని వండి పెడితే చాలా మంచిది. అలాగే కుజగ్రహం అంటే మనకి పెళ్లిళ్ళు అవ్వాలన్నా కుజగ్రహం, సంతానం కావాలన్నా కుజగ్రహము, ఆరోగ్యం కావాలన్నా కుజగ్రహము, కోర్టు కేసులకి కుజగ్రహము, ఎన్ని పోర్ట్ఫోలియోస్, శత్రువులకి కుజగ్రహం, ఫైర్ యాక్సిడెంట్స్ కి కుజగ్రహము, యుద్ధాలకి కుజగ్రహము, ఇవన్నీ కూడా మీకు ఈ కుజగ్రహం అనుకూలించాలి, మీ జాతక చక్రంలో కుజగ్రహం అనుకూలించాలంటే కృష్ణాంగారక చతుర్దశి తప్పకుండా మీరు పాటించాలి. ఇంపల్సివ్ గా ఉండే వాళ్ళు ఎక్కువైపోయారు. చిన్నపిల్లల్లో కూడా ఈ ఇంపల్సివ్ టెండెన్సీ బాగా ఎక్కువ. చాలా కోప, ఆవేశం ఏమైనా మాట్లాడితే ఆవేశాలు. మనం ఎంతో ఒదిగి మన తల్లిదండ్రులు చెప్పేది వినేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు ఫోన్ లోనే అంటే ఇదంతా కూడా ఎలా అయిపోయిందంటే డిజిటల్ లో మొత్తం ఈ డిజిటల్ ప్రపంచంలో పడిపోయి దే ఆర్ కనెక్టెడ్ టు ఫోన్స్, దే ఆర్ కనెక్టెడ్ టు సోషల్ మీడియా. ఇలా పిలిస్తే వాళ్ళకపోవటము, వాళ్ళకు కూడా ఈ నరాలకు సంబంధించిన వ్యాధులు రావటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే కుజగ్రహం వల్ల ఈ కోపాలు ఎక్కువ వస్తాయి. మా పిల్లలు మా మాట వినట్లేదండి, మా పిల్లలు చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు, మాతో చాలా మా మీద తిరగబడుతున్నారు, కొడుతున్నారు అని అంటుంటారు. కొట్టటమా? వింటూ ఉంటారా? పీఠానికి వస్తూ ఉంటారా? పాపం కొంతమంది చెప్తూ ఉంటారు, బాధ అనిపిస్తూ ఉంటుంది. బాబాయ్, తల్లిదండ్రులను కొట్టటమా? గౌరవాది నరకాలే కదా. చాలా నరకం. తల్లి తండ్రిని ఎవరైతే చేసుకుంటారో, వాళ్ళని హింసిస్తారో, వాళ్ళ మాట వినరో, వాళ్ళకి కర్మ అనేది మూట కట్టుకుంటారు. అది చాలా చెడు కర్మ. అది పిల్లలందరూ తెలుసుకోవాలి. పెంపకం కూడా జాగ్రత్తగా పెంపకం కూడా ఏంటో మరి. పాపం వాళ్ళు అలా ఉండకూడదని అంటే తల్లిదండ్రులు ఎవరు కూడా మా కావాలి అని అనుకోరు. వాళ్ళ యొక్క జాతక ప్రభావం అవ్వచ్చు, గ్రహ ప్రభావం అవ్వచ్చు. ఇది కుజగ్రహం ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది మీద ఉంది. ఇప్పుడు ఇటువంటి సమస్యలతో వాళ్ళ ఇళ్లలో ఎవరైనా ఉంటే కూడా ఈ రోజును యూటిలైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రోజుని యూటిలైజ్ చేసుకోవచ్చు, ఈ మంగళవారం. ఎందుకంటే కృష్ణాంగారక చతుర్దశి రోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టకము, సుబ్రహ్మణ్యాష్టకము లేదా శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిప్రోగజ్ఞం భావయే కుకుటధ్వజం స్కందం షణ్ముఖం దేవం శివతేజం దుషుభుజం కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం. చాలా బాగుంటుంది. కరావలంబ స్తోత్రం కూడా చాలా బాగుంటుంది. కరావలంబ స్తోత్రము, హే స్వామినాథ కరుణాకర దీన బంధు చాలా బాగుంటుంది. అలాగా ఆ కరవాలంబ స్తోత్రము లేదా సుబ్రహ్మణ్య స్వామి అష్టకము లేదా ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః, ఓం శరవణ భవయే నమః అని కూడా చదువుకోవచ్చు. లేదా నేను చెప్పిన ఈ శక్తి హస్తం ఆరోగ్యం కోసము, మనశ్శాంతి కోసము, శక్తి కోసము కూడా చదువుకోవచ్చు. అలాగే కందులు తీసుకొని కందులు ఒక చిన్న ప్లేట్ లో వేసేసి ఒక మట్టి ప్రింద తీసుకొని దాంట్లో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించుకోండి. తర్వాత ఆ కందుల్ని తీసి పక్షులకు వేయండి. పైన టెర్రస్ మీద పక్షులకి వేసేయండి. మీలో ఉండే ఈ గ్రహ దోషం అనేది శాంతిస్తుంది. ఈ పావురాలు అవి ఉంటాయి కదా, వాటికైనా వేసేయచ్చు. వేసేయచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు
ముఖ్యంగా సూర్యగ్రహణం అంతా ఉమ్. ఇంపార్టెంట్. అంటే ఆహా. గ్రహణం అప్పుడు మనము చాంటింగ్ చేసినా, మంత్రజపం చేసినా బోల్డంత ఎన్నో ఫలితం. రెట్ల ఫలితం ఉంటుంది. ఆ, ఆ రోజు మీరు చేసిన మంత్రానికి, జపానికి, మెడిటేషన్‌కి, ధ్యానానికి ఎన్నో రెట్ల ఫలితాన్ని స్వామి మీకిస్తారు. అద్భుతం. అలాంటి శక్తివంతమైన రోజు ఆ రోజు. ఉమ్. ఆ మంగళవారం ఉమ్. అన్నమాట. ఆ టైం ని యూటిలైజ్ ఆ చేసుకోండి టైంని మరి. యుటిలైజ్ చేసుకొని చక్కగా మంత్రజపం చేసుకోండి. అలాగే మీ యొక్క ఆరాని చేంజ్ చేసుకోండి. ఉమ్. బాడీలోని ఆరాని. అంటే అనుకుంటూ ఉంటారు మాకు శక్తి కోల్పోయాము. మాకు శక్తి ఎలా రావాలి అని. ఆ రోజు తప్పకుండా మీరు చేసే మంత్రజపం వల్ల మీకు శక్తి లభిస్తుంది. అద్భుతం. అలాగే ఇందాక యమ తర్పణం అన్నారు కదా, అవును. ఎలా ఇవ్వాలి? చాలా చక్కగా అడిగావు పద్మిని. ఉమ్. మనము ఎలాగైతే మనము నల్ల నువ్వులు తీసుకొని తర్పణాలు పితృదేవతలకు ఏ విధంగా వదులుతామో, ఆ, అలాగే భీష్మ పితామహుడికి కూడా ఆ. మనం కొన్ని సందర్భాల్లో వదులుతుంటాం. నీళ్లతో కూడా అలాగే వదులుతాం. రాగి పాత్ర తీసుకొని నీళ్ళతో ఆర్ఘ్యం వదలాలి. ఆ. అందులో మీరు కొద్దిగా నల్ల నువ్వులు, ఓకే. అలాగే బెల్లపు పొడి, ఉమ్. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఉమ్. ఆర్ఘ్యం ఓం యమాయ నమః ఉమ్. స్వామి మీకు మేము ఆర్ఘ్యం వదులుతున్నాము. ఉమ్. ఉమ్. మిమ్మల్ని మేము స్మరించుకుంటున్నాం. ఉమ్. మమ్మల్ని సకల దోషాల నుంచి ఈ ఏవైతే ఆపదలు వస్తున్నాయో, ఉమ్. ఏవైతే ఉపద్రవాలు వస్తున్నాయో, ఏవైతే ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో వాటి నుంచి మమ్మల్ని కాపాడండి. ఉమ్. ఈ చావు పుట్టుకల నుంచి కూడా మమ్మల్ని తరింప చేయండి అని ఆ. ప్రార్థించారు. అద్భుతం. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. స్పెషల్ గా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఇట్లాంటి రేర్ కాంబినేషన్స్. చాలా రేర్ కాంబినేషన్ అది. మనం యూటిలైజ్ చేసుకోవాలి. అవును. ఆ రోజు కందిపప్పు దానం ఇస్తే చాలా మంచిది. ఉమ్. ఒకవేళ బ్రాహ్మణుడికి మీరు ఇవ్వలేకపోతే అనాథాశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో లేని వాళ్ళకి మీరు వాళ్ళకి ఈ గ్రాసరీస్ రూపంలో ఈ కందిపప్పు వాళ్ళకి సమకూర్చి ఇచ్చినా కూడా చాలా మంచిది. ఉమ్. పీఠాల్లో కూడా ఇవ్వచ్చా? పీఠాల్లో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే అన్నదానం నిత్యం ఇప్పుడు మన పీఠంలో ఉందంటే నిత్య అన్నదానం జరుగుతుంది మన చేద్దాం. దత్తపీఠంలో. ఉమ్. అక్కడైనా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. అద్భుతం అక్క, చాలా చక్కగా తెలియజేశారు. వచ్చేటటువంటి ఈ 17వ తారీఖు కృష్ణ అంగారక చతుర్దశిని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని వారి వారి బాధల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.